నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణలో భాగస్వామ్యం అవ్వండి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కు రావాలని కెనడా కంపెనీలకు సీఎం ఆహ్వానం. ప్రియుడితో కలిసి భర్త హత్య కేసులో 3 అరెస్ట్. మహారాష్ట్రలో మృతదేహం దహనం, ఆపై మిస్సింగ్ డ్రామా. డీఎస్పీ భీమిరెడ్డి ఇంట్లో 2 మెమరీ కార్డులు స్వాధీనం. 200 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తింపు. హెల్మెట్ లేకుండా దొరికితే చలానా ఉండదు, ఉచితంగా అద్దెకిస్తారు. మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసుల నయా ట్రెండ్. కెనడాకు చెందిన విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని ఆ దేశ హై కమిషనర్ క్రిస్ స్కూటర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. భారత్లో కెనడా హై కమిషనర్ క్రిస్ స్కూటర్ రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మూసీ పునరుజ్జీవం, మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరిపారు. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో పాల్గొనాలని కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలను సీఎం ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కెనడా పర్యటనకు రావాలని క్రిస్ స్కూటర్ ఆహ్వానించారు. అంతకుముందు గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. పర్యావరణ, సామాజిక, పరిపాలనా పరమైన అంశాలతో పాటు మౌలిక సదుపాయాలు, ఏఐ వినియోగం, భవిష్యత్ పెట్టుబడులపై చర్చించారు. బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ నెల 20, 21, 22 తేదీల్లో జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి బోనాలు, కళ్యాణోత్సవం, రథోత్సవం ఏర్పాట్లపై కొండా సురేఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోనాలు, కళ్యాణోత్సవానికి సంబంధించిన పోస్టర్ను కొండా సురేఖ ఆవిష్కరించారు. చాలా వైభవంగా పండుగను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా వీక్షించేందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తులందరూ కూడా ఎంతో భక్తితో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్లకు కనీస సౌకర్యాలు మరి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. వాళ్ళందరినీ కూడా మనం వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్లే విధంగా మనం అందరం కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి డిపార్ట్మెంటల్ వారీగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది తప్పకుండా విజయవంతం అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ బోనాల పండుగ సందర్భంగా వారు 20 కోట్ల రూపాయలు కూడా మాకు ఖర్చు పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఖర్చు పెట్టి మరి అంగరంగ వైభవంగా ఈ బోనాలను మరి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియ నిలిచిపోయింది. కొన్నేళ్లుగా జీతభత్యాలు చెల్లించట్లేదని బీఎల్ఓలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహిస్తున్న 232 మంది విధులను బహిష్కరించారు. 2023 నుంచి తమకు జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని బీఎల్ఓలు కోరారు. 2023 నుంచి మాకు శాలరీస్ లేవు, ఇయర్లీ శాలరీస్ కూడా ఇవ్వట్లేదు. మార్చి నుంచి చెప్తున్నారు ఏప్రిల్లో వస్తుంది, జూన్లో వస్తుంది, మేలో వస్తుంది అని చెప్పి మాకు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ సార్ చెప్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు మా అకౌంట్స్లో ఎలాంటి అమౌంట్ ఇవ్వలేదు. ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ డిసెంబర్లో మేము వర్క్ చేస్తాము బిఎల్ఓస్గా. ఆ శాలరీస్ కూడా మాకు ఇవ్వలేదు. ఫర్ 1 రూపీ కూడా పే లేకుండా మమ్మల్ని వర్క్ చేయమంటే చాలా ఇబ్బంది. ఈ రోజు నుంచి మేము వర్క్ మానేసినాం సార్. మానేసినాం. వాళ్ళు ఒక ఫోన్ ప్రొవైడ్ చేయలేదు, బ్యాలెన్స్ లేదు, జీబీ డేటా అయిపోతుంది. మాకు శాలరీ ఇస్తే మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. మాకు సంవత్సరానికి 6,000 అండి. ప్రజెంట్ అయితే ఇప్పటిదాకైతే మాకు ఎలాంటి అమౌంట్ రాలేదు. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. గచ్చిబౌలి చౌరస్తాలోని ఫర్టిలైజేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCL లేఅవుట్లో అక్రమ కట్టడాల వివాదం మరోసారి తెరపైకొచ్చింది.
హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ కమిషనర్ సృజన కలిసి లేఅవుట్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో సంధ్యా కన్వెన్షన్స్ అధినేత సంధ్యా శ్రీధర్రావుపై ఎఫ్సీఐ లేఅవుట్లోని అంతర్గత రోడ్లు, పార్కులకు కేటాయించిన స్థలాలను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపణలున్నాయి. ఈ వివాదంపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా మళ్లీ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని ప్లాట్స్ ఓనర్స్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ భూమిని రక్షించే పూర్తి బాధ్యత హైడ్రా తీసుకుంటోందని, చట్టపరంగా ముందడుగు వేసి అక్రమాలను అడ్డుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ లేఅవుట్ని మొత్తం డిస్టర్బ్ చేసేసి సంధ్యా శ్రీధర్రావు అనే అతను రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా ఉంటారు. సో ఆయన దీని ప్లాట్లు కొని దీన్నంతా మొత్తం లేఅవుట్ రోడ్లన్నీ డిస్టర్బ్ చేసి తక్కిన వాళ్ళ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ స్పష్టంగా కోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేస్తూ, అట్లానే అసలు లేఅవుట్ అనే దాన్ని మొత్తం పూర్తిగా డిస్టర్బ్ చేస్తూ దౌర్జన్యంగా మొత్తం అంటే ఎటువంటి చట్టాలంటే కనుక ఎటువంటి గౌరవం కానీ ఒక ఇది లేకుండా ఇది ఇక్కడ కనపడుతుంది ఇక్కడ స్పష్టంగా. సో తప్పకుండా వీటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ సైదాబాద్ లో పైవంతెన నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, ట్రాఫిక్ నిర్వహణపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సుమారు 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనుండగా పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని తుది దశకు చేరుకున్న ఫ్లైఓవర్ను త్వరలో ప్రారంభిస్తామని ఆర్వీ కర్ణన్ వివరించారు. ఫ్లైఓవర్ ఉన్నది అయిపోయింది, కొన్ని కింద సర్వీస్ రోడ్స్ ఉన్నాయి, అది కూడా మనం చేస్తాం. బట్ మాక్సిమం ఫ్లైఓవర్ మీదే కాన్సన్ట్రేట్. ఇదే చాలా రోజుగా 3-4 years గా పెండింగ్ ఉన్నాయి. 2018లో చేసిన పని ఇప్పటి వరకు ల్యాండ్ రిక్వెషన్లో కొంచెం డిలే అయింది. సో ఆల్ ఇష్యూస్ సార్ట్ అవుట్ అయింది. కోర్టుకు వెళ్ళి మన అన్ని పరిస్థితి చేసాము. వారు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది. సో మాక్సిమం 1 month మీరు వెయిట్ చేయాలి. దాని తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హరితహారం కింద 4,25,00,000 మొక్కలు నాటేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్దం చేసింది. గతేడాది 3,25,00,000 మొక్కలు నాటినట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది. నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు 213 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని డైరెక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. ప్రధాన కాలనీల్లోని 23 పార్కులను కూడా భారీ అంచనాలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. 5 కంపెనీల సిఎస్ఆర్ నిధులతో 5 ప్రధాన పార్కులను 6 కోట్లతో అభివృద్ధి చేశామని రోహిత్ రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ గార్డెన్, లుమ్రీ పార్క్, సంజీవయ్య పార్క్ వంటి 82 ప్రధాన పార్కుల నిర్వహణ బాధ్యతను హెచ్ఎండిఏ చూస్తోందని తెలిపారు. విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్బాగ్ వద్ద జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మరోవైపు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న చలో హైదరాబాద్ పేరుతో విద్యార్థులతో భారీ ర్యాలీతో పాటు మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. స్కాలర్షిప్లు పెండింగ్ వల్ల విద్యార్థులు అవస్థలు పడుతున్నారని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరితో విద్యారంగం గాడి తప్పుతోందని విమర్శించారు. తక్షణమే 8,000 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. 8,000 కోట్లు వెంటనే చెల్లించాలని 16 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకరంగా ఉన్నారు. పిల్లలు చదువుకోవాలన్నా, ఉద్యమాలు చేసుకుంటే రోడ్ల మీద తిరగాలన్నా అర్థమైతే లేదు. ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించకుండా ఇంకా కార్యాపన చేస్తే అది మంచిది కాదు. 23,000 స్కూళ్లు రద్దు చేస్తాని, గురుకులాల పాఠశాలలు రద్దు చేస్తాని, చివరకు తానే రద్దయిపోతాయని చెప్పి ప్రకటనలు చేస్తున్నారు. సర్టిఫికెట్ ఇవ్వక విద్యార్థులు రోజు కాలేజీలలో ఇబ్బంది పడుతున్నారు. మాకు సర్టిఫికెట్లు ఇస్తలేరు, మేము చదవలేకపోతున్నామని బాధపడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. సోదాల సమయంలో భీమ్రెడ్డి ఇంట్లో 2 మెమరీ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వాటి ఆధారంగా పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తనకు ఇవ్వాల్సిన వాళ్లు, తాను ఇవ్వాల్సిన వాళ్లు అంటూ ఉన్న పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం భీమ్రెడ్డి ఆస్తుల విలువ 200 కోట్లు పైగా ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉంటున్న బిల్లా ఎలా కొన్నారన్న ప్రశ్నకు భీమ్రెడ్డి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. భీమిరెడ్డి చాలా తెలివిగా మొదట తన పేరు మీద ఆస్తులను కొనుగోలు చేసి వాటిని క్యాన్సిల్ చేసి మళ్లీ బినామీ పేర్ల మీదకి మార్చారని అధికారులు గుర్తించారు. క్యాన్సిలేషన్ డీడ్ ద్వారా బినామీ
బినామీ పేర్ల మీద ఉన్న ఆస్తులను భీమిరెడ్డి అనుభవిస్తున్నాడని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. సోదాల సమయంలో భీమిరెడ్డి శ్వాస సమస్యతో ఇబ్బంది పడ్డాడని ఏసీబీ అధికారులు తెలిపారు. భీమిరెడ్డి ఇంటి పక్కనే వైద్యుడితో చికిత్స అందించి ఆసుపత్రికి తరలించగా బెడ్ రెస్ట్ సూచించడం వల్ల భీమిరెడ్డిని అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ చర్మ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చర్మ సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో ర్యాలీ చేపడుతూ ప్రజలకు చర్మ వ్యాధులు వాటి చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉస్మానియా ఆసుపత్రి డీవీఎల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహయే, ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే గుండె కవాట మార్పిడి చేసి సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రి వైద్యులు మరో మైలురాయి అధిగమించారు. సికింద్రాబాద్లో అత్యాధునిక ట్యావీ చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ హృదయ నిపుణులు ప్రమోద్ కుమార్ తెలిపారు. గుండె ప్రధాన కవాటమైన అయోటిక్ వాల్వ్ తీవ్రంగా దెబ్బతిన్న రోగులకు ట్రాన్స్ కెథెటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అత్యంత సురక్షితమైన ఆధునిక చికిత్సగా మారిందని వైద్య నిపుణులు తెలిపారు. సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ ఛాతీని తెరవాల్సి ఉండగా ఈ విధానంలో ఖాళీ రక్తనాళం ద్వారా సన్నని క్యాథెటర్ సహాయంతో కొత్త అయోటిక్ వాల్వ్ను అమర్చుతామని డాక్టర్ ప్రమోద్ కుమార్ చెప్పారు. ఈ ప్రొసీజర్లో అడ్వాంటేజెస్ ఏంటంటే పేషెంట్ జనరల్ అనెస్థీషియా అవసరం లేదు, తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం లేదు, అండ్ ఆపరేషన్ టైం కూడా తక్కువ. నార్మల్ బైపాస్ అయితే పేషెంట్కి 3-4 గంటలు పడుతుంది. ఐసీయూలో 2 రోజులు ఉండడం, తర్వాత డిశ్చార్జ్ అవన్నీ ఉంటాయి. వూండ్ హీలింగ్ అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కానీ ఈ విధానంలో ఏంటంటే పేషెంట్ అడ్మిట్ అయిన తెల్లారే మనం ప్రొసీజర్ చేస్తాము. 1 గంట లోపల అయిపోతుంది. పేషెంట్ కేవలం లోకల్ అనెస్థీషియాలోనే కాన్షియస్గానే ఉంటారు. అందులో ఈ ప్రొసీజర్ చేయడం అనేది జరుగుతుంది. ఒక 1 అవర్లో ప్రొసీజర్ అయిపోతుంది. పేషెంట్ ఆ రోజు ఐసీయూలో ఉంటారు. తెల్లారి నడిపించి రూమ్ పంపిస్తాము. నెక్స్ట్ డే డిశ్చార్జ్ ఉంటుంది. అంటే 3 డేస్లో పేషెంట్ యాక్టివ్ అయిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. రహదారులపై నిత్యం శ్రమిస్తూ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే శ్రామికులు మన ట్రాఫిక్ పోలీసులు. అలాంటి ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ సికింద్రాబాద్లోని గోపాలపురంలో శ్రీకర ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి గోపాలపురం ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రోజు రహదారులపై కాలుష్యం బారిన పడటంతో పాటు దుమ్ము ధూళి దృష్ట్యా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తెలుస్తాయని, తద్వారా చికిత్స చేయించుకోవచ్చు అని నిర్వాహకులు తెలిపారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరంటారు. ఓ చిన్నపాటి పరిచయంతో ఏర్పడిన స్నేహం కొంప ముంచేంత పని చేసింది. మాసబ్ ట్యాంక్లోని సిరిప్రియ రెసిడెన్సీలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. బాధితులు రజిత శ్రీనివాస్ ఇంట్లో చోరీకి గురైన 10 లక్షల విలువైన 157.8 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక యాక్టివా బైక్, 12,000 నగదును నిందితుడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. గిగ్ వర్కర్ గా పనిచేస్తున్న నిందితుడు శశిధర్ బాధితురాలి మేనకోడలికి స్నేహితుడిగా ఆ కుటుంబానికి పరిచయమై తరచూ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఇంట్లో బంగారు ఆభరణాలు ఎక్కడ ఉంచారో గమనించాడు. ఎవరూ లేని సమయంలో అవకాశం చూసుకుని అల్మరా తాళాలను ఉపయోగించి బంగారు ఆభరణాలను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సికింద్రాబాద్ బంగారం మార్కెట్లో వాటిని అమ్మేసి గోవాకు వెళ్లి ఖర్చు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియుడితో కలిసి భర్త హత్య కేసులో మియాపూర్ పోలీసులు 3 అరెస్ట్ చేశారు. అంబేద్కర్ నగర్ లో నివసించే పెంటేష్ ను అతని భార్య సత్యవతి, ప్రియుడు మధుసూదన్ రెడ్డి, సహచరుడు రాజేష్ ముగ్గురు కలిసి దారుణంగా హత్య చేసినట్లు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న పెంటేష్ ను శాశ్వతంగా తొలగించుకోవాలని, ప్రియుడితో కలిసి సత్యవతి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు డీసీపీ వివరించారు. ముందుగా పెంటేష్ కు నిద్రమాత్రలు కలిపిన భోజనం ఇచ్చి దిండుతో నొక్కి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని మహారాష్ట్రలోని తుల్జాపూర్కు తరలించి దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. మృతదేహం పాక్షికంగా కాలటంతో అక్కడి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. భార్య సత్యవతి తన భర్త కనిపించడం లేదంటూ మియాపూర్ పోలీసులకు గతేడాది నవంబర్లో ఫిర్యాదు చేసింది. అనుమానం వచ్చిన పోలీసులు సత్యవతి కాల్ రికార్డ్స్, ఇతర సాంకేతిక అంశాలపై విచారించి నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారించగా హత్యోదంతం బయటపడింది. ఇది చంపిన తర్వాత ఇది మనకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఈ ముగ్గురుకి మేము రిమాండ్ కోసం పంపిస్తాము. ఇప్పుడు వాళ్ళు మధ్యలో కొన్ని డబ్బులు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగింది. రీజన్ మనకు అదే తెలిసింది. ఇది
హస్బెండ్ ఎవరు డిసీజ్డ్ పర్సన్ ఉన్నారు, పెంటేష్ డిసీజ్డ్ పర్సన్ అండ్ ఇది కంప్లైనెంట్ ఎవరు ఉంది, వైఫ్, వాళ్ళు ఇద్దరి మధ్యలో రిలేషన్స్ సరిగ్గా లేదు. ఫస్ట్ వాళ్ళు స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు, ఇంటిలో ఉన్నప్పుడు వైఫ్ స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపేసింది. తర్వాత వాళ్ళు బాడీ షిఫ్ట్ చేశారు. వాళ్ళు మహారాష్ట్రలో ఒక ధారాషివ్ డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడే నవదుర్గ్ పోలీస్ స్టేషన్, ఆ ప్రెమైసెస్లో బాడీకి బర్న్ చేయడానికి ప్రయత్నం చేశారు. చలానా భయంతో వణికిపోయే వాహనదారులకు మల్కాజ్గిరి కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా దొరికితే ఫైన్ వేసే పోలీసులే ఇప్పుడు ఉచితంగా హెల్మెట్ను అద్దెకిచ్చి సర్ప్రైజ్ చేస్తున్నారు. ఫైన్ల కంటే ప్రాణాలే మిన్నా అంటూ మల్కాజ్గిరి పోలీసులు సరికొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. జరిమానాలకు చెక్ పెడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్మెట్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని గోపాలపురం, అల్వాల్, మల్కాజ్గిరి, బేగంపేట్ ప్రాంతాల్లో హెల్మెట్ బ్యాంకులను అందుబాటులో ఉంచారు. వీటి పనితీరు ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో ఈ కథనంలో చూద్దాం. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో వినూత్న కార్యక్రమానికి ట్రాఫిక్ పోలీసులు శ్రీకారం చుట్టారు. హెల్మెట్ లేకుండా బైక్ మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తే చాలు వామ్మో చలన పడుతుందేమని జోబులు తొడుముకునే పరిస్థితి మల్కాజ్గిరి కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు చెక్కుపెట్టారు. మాకు మీ డబ్బులు వద్దు, మీ ప్రాణాలు మాకు ముఖ్యం అంటూ రాష్ట్రంలోనే తొలిసారిగా హెల్మెట్ బ్యాంక్ కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టారు. అల్వాలు, గోపాలపురం, మల్కాజ్గిరి, బేగంపేట్ ప్రాంతాల్లో హెల్మెట్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. త్వరలోనే కమిషనరేట్లోని ప్రతి ఠాణాలో శిరస్త్రాణం కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పోలీసులు అయితే చెబుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ఎవరైనా హెల్మెట్ లేకుండా రహదారులపై కనిపిస్తే జరిమానా విధించిన వాహనదారుడు పేరు, ఫోన్ నెంబరు, బైక్ నెంబర్ వంటి ప్రాథమిక వివరాలు, డాక్యుమెంట్లు తీసుకుని హెల్మెట్ ఉచితంగా అరువు ఇస్తున్నారు. ఆ తర్వాత ఆ వాహనదారు సొంత హెల్మెట్ను కొనుగోలు చేసి అరువు తీసుకున్న హెల్మెట్ని 24 గంటల్లోగా తిరిగి అందజేయాలి. ఒకవేళ హెల్మెట్ తిరిగి ఇవ్వకపోయినా లేదా మళ్ళీ హెల్మెట్ లేకుండా వాహనం నడిపిస్తూ పోలీసులు చిక్కినా భారీ జరిమానా విధించే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా 4 హెల్మెట్ బ్యాంకుల ద్వారా పోలీసులు వాహనదారులకు 12,577 హెల్మెట్లను అద్దెకి ఇచ్చారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని మంచి స్పందన వస్తుందని ఇటు పోలీసులు చెబుతున్నారు. సంగీత్ చౌరస్తాలో హెల్మెట్ బ్యాంక్ ఓపెన్ చేసినాం సార్. అప్పటి నుంచి దీనికి బ్రహ్మాండమైన ఆధారం ఉన్నది. దీనిలో భాగంగా రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకు, హెల్మెట్ లేని వాళ్ళకు మేము ఆపి వాళ్ళ దగ్గర లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఒరిజినల్ పెట్టుకొని కంపెనీ హెల్మెట్స్, సర్టిఫైడ్ హెల్మెట్స్ ఇస్తాం. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు 24 అవర్స్లో వాళ్ళ హెల్మెట్స్ తీసుకొచ్చి మళ్ళీ మాకు రిటర్న్ ఇస్తారు. ఎందుకంటే కొంతమంది ఎమర్జెన్సీలో వెళ్తారు, కొంతమంది హెల్మెట్ మర్చిపోతారు. గత 4 నెలల నుంచి ఇప్పటి వరకు 3,000 నుంచి 3,200 మందికి ఇట్లా హెల్మెట్లు ఇచ్చి మళ్ళీ వాపసు తీసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు అంటే ఎప్పటికీ ఈ వెహికల్ ఆపడము, చలాన్లు వేయడము ఎంతసేపటికి ఇదే అని చెప్పేసి ఒక నెగిటివ్ థాట్ అనేది పబ్లిక్ లో ఉంది. ఎవరైనా హెల్మెట్ లేని వాళ్లకు ఇక్కడ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇక్కడ మన హెల్మెట్ బ్యాంక్ దగ్గర తీసుకొచ్చి 24 గంటల్లో మా యొక్క హెల్మెట్ని రిటర్న్ ఇచ్చే విధంగా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి, హెల్మెట్ ధరించకపోతే దానివల్ల కలిగే ప్రమాదాలు, దాని ఉండడం వల్ల ఉపయోగాలు అనేది వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హెల్మెట్ని ఇచ్చిన తర్వాత మళ్ళొక హెల్మెట్ లేని వాళ్ళైతే కంపల్సరీ హెల్మెట్ను వాళ్ళు కొనుక్కొని, వాళ్ళ నచ్చిన హెల్మెట్ను వాళ్ళు కొనుక్కొని 24 గంటల టైంలో తీసుకొని వచ్చి మా యొక్క హెల్మెట్ను మాకు అప్పగించడం జరుగుతుంది. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? పోలీసులు ఇక్కడ ఆపి చలన లాంటిది ఏమైనా వేశారా, లేకపోతే హెల్మెట్ ఇచ్చి పంపిస్తున్నారా? వాళ్ళు మీకు ఏం చెప్పారు? మా సేఫ్టీ కోసం హెల్మెట్ ఇచ్చారు. కొత్త హెల్మెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ హెల్మెట్ వచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాలి. నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడ మన టర్నాక వెళ్తున్నా. ఇక్కడ ఆపిరు సార్ వాళ్ళు ఇట్లా ఫ్రీగా హెల్మెట్ ఇస్తున్నారు మన సేఫ్టీ కోసం. హెల్మెట్ ఇచ్చేటప్పుడు మీకు ఏం చెప్పారు, ఏం చెప్పి అక్కడ వివరాలు ఏమైనా నమోదు చేసుకున్నారా? అదే డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం ఆడ ప్రూఫ్ తీసుకున్న తర్వాత ఇట్లా ఫ్రీగా హెల్మెట్ ఇస్తున్నారు. కొత్త హెల్మెట్ తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ సబ్మిట్ చేయమని చెప్పారు. నుంచి ఇక్కడ వచ్చినా నేను అది హెల్మెట్ వేసుకోలేదు. నేను ఇంకా అదే హెల్మెట్ గురించి ఇచ్చినారు వాళ్ళు, పోలీస్ వాళ్ళు. ఆ హెల్మెట్ లేదు నా దగ్గర, మర్చిపోయినా. నేను ఇంట్లో ఉండే నేను
అందుకోసమే ఇచ్చినారు వాళ్ళు. మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. అది మళ్ళీ ఐడి లైసెన్స్ తీసుకున్నారు. అది లైసెన్స్ తీసుకొని ఇచ్చేస్తున్నారు వాళ్ళు. హెల్మెట్ బ్యాంకు కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అలాగే తమ ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే పోలీసులు ఇచ్చే ఈ హెల్మెట్ తమ ఆరోగ్యానికి అలాగే ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు ఎంతో తోడ్పాటును అందిస్తుందని ఇటు ప్రయాణికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అంతర్రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ రాకెట్ ను మీర్చౌక్ పోలీసులు ఛేదించారు. ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి ఇస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 7న ఒక వ్యక్తి నకిలీ విద్యా ధ్రువపత్రాలతో ఎత్తెబార్ చౌక్కు వస్తాడని పోలీసులకు విశ్వసనీయ సమాచారం మేరకు అబ్దుల్ రాషిద్ ఖాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద 15 నకిలీ విద్యా ధ్రువపత్రాలు, ఒక వివో ఫోన్, ఒక ద్విచక్ర వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన వారికి నకిలీ విద్యా ధ్రువపత్రాలను తయారు చేసినట్లు తేలింది. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కొరకు పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2026 కు డీజీపీ సివి ఆనంద్ శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పక్షి పాలపిట్ట స్ఫూర్తితో రూపొందించిన అధికారిక మస్కట్ సురక్షను ఆయన ఆవిష్కరించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2026 కార్యక్రమానికి హాజరై క్రీడలను ప్రారంభించారు. ప్లే విత్ ప్యాషన్, సర్వ్ విత్ డ్రైవ్ నినాదంతో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు సివి ఆనంద్ వెల్లడించారు. 14 ఇండోర్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో క్లస్టర్ ఏ లో ఫామ్ చేసి ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. క్లస్టర్ బి T20 క్రికెట్ ఫర్ మెన్ ఫ్యూచర్ సిటీలో నవంబర్ 17th, 18th, 19th కి జరగబోతుంది. ఆల్ ఇండియా క్రికెట్ కూడా మనమే ఈసారి హోస్ట్ చేస్తున్నాము. 37 టీంలు దేశవ్యాప్తంగా మన దగ్గరికి రాబోతున్నాయి. ప్రముఖ సినీ పాత్రికేయుడు పిఎల్ఆర్ ఏలూరు సీను నిర్మాతగా పవన్ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం డ్యూ డేట్. వర్షిప్ స్టూడియోస్ పతాకంపై ఆనంద్ కే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. లోమేష్, జయశ్రీ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్ ఇవ్వగా నిర్మాత బన్నీవాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటిలు చిత్ర దర్శకుడికి స్క్రిప్టును అందజేశారు. కమర్షియల్ కోర్టు రూమ్ డ్రామాతో ఎంతో ఆసక్తికరంగా తమ చిత్రం ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు.